हाय फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल सलीम शेख यूट्यूब चैनल। ఈరోజు మా వీడియోలో ఆనియన్ క్యాబేజ్ తోటి చపాతీ చేసుకున్నాను। ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్। ఈవినింగ్ స్నాక్స్ లోకి ఈ రెసిపీ చాలా బాగుంటుంది। ఈవినింగ్ స్నాక్స్ లోనే కాదు, ఉదయం పూట టిఫిన్ లో కూడా చాలా బాగుంటుంది। దీనిని టమాటా సాస్ తోటి సర్వ్ చేసుకుంటే ఇంకా దీనికి రుచి అనేది చాలా బాగా పెరుగుతుంది। ఓకే ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ మొత్తం వీడియోలో చెప్తాను। వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి। అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్ చూద్దాం। కావాల్సిన పదార్థాలు: చపాతీ పిండి ఒక 1/2 kg, మీడియం సైజ్ ఆనియన్స్ వచ్చి ఒక 2 ఆనియన్స్ అండ్ క్యాబేజ్ కొద్దిగా। ఈ క్యాబేజ్ అనేది ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి, వేసుకోకపోయినా పర్వాలేదు। ఒక 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను। తర్వాత కొత్తిమీర కొద్దిగా, కొత్తిమీర ఇంకొద్దిగా వేసుకోవచ్చు, కరివేపాకు కొద్దిగా। మా ఇంట్లో చిన్నపిల్లలు కదా, అవన్నీ తినరు ఫ్రెండ్స్। రుచికి సరిపడా సాల్ట్, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, పెప్పర్ పౌడర్ అండ్ కారం మొత్తం ఒక టీ స్పూన్ వేసేసుకోండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి ఒక టీ స్పూన్ వేసుకోవాలి। ఒక బౌల్ తీసుకొని చపాతీ పిండిని అందులో వేసుకోవాలి। తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యాబేజీ మొత్తం వేసేసుకోవాలి। చూడండి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి। ఇప్పుడు మసాలాలు అన్నిటినీ వేసేసుకోవాలి। తర్వాత 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి ఒక టీ స్పూన్ వేసుకోండి, ఎక్కువే అవసరం లేదు, కొద్దిగా వేసుకున్నా చాలు। ఇప్పుడు అన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి। ఆనియన్స్ని బాగా నలిగేటట్టు ఇలా చేత్తో బాగా ప్రెస్ చేయాలి। చూడండి, ఇలా పిండి మొత్తం బాగా కలుపుకున్నాం కదా। ఎక్కువగా వాటర్ లేకుండా చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి। తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని చేతిలో మొత్తం పిండి మొత్తం స్ప్రెడ్ అయ్యే వరకు బాగా కలపాలి। చూడండి, ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి అలాగే ఉంచేయాలి, అప్పుడు పిండి అనేది మెత్తగా అవుతుంది, తర్వాత చేసుకోవచ్చు। చూడండి ఫ్రెండ్స్, మా ఆనియన్ చపాతీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। ఈ చపాతీ ఒత్తుకునే వీడియో అయితే కొద్దిగా మిస్ అయింది, ఒత్తుకొని కాల్చుకునే వీడియో అయితే కొద్దిగా మిస్ అయింది। ఏం లేదు ఫ్రెండ్స్, చిన్న ఉండలుగా చేసుకొని చపాతీ ఒత్తుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి, అంతే ఫ్రెండ్స్। ఆ వీడియో అయితే కొద్దిగా మిస్ అయింది। ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను। బాయ్ ఫ్రెండ్స్।